బాపట్లలో తొలి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలి ఏకాదశి సందర్భంగా బాపట్ల భావనారాయణ స్వామి ఆలయానికి ఉదయం నుంచి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. వాళ్ళకి ప్రయాణం ఆగిపోతుంది కాబట్టి ఈ 4 మాసాలు ఎవరు వారి యొక్క ఆశ్రమంలోనే ఉండి ఈ భగవద్ బోధన చేస్తూ ఉంటారు. చాతుర్మాస దీక్ష 4 మాసాలు ఆషాఢం, శ్రావణం, భాద్రపదం. ఆ తర్వాత మళ్ళా మరి చలికాలం వస్తుంది. ఇక భక్తులకి వారు కూడా మళ్ళా ప్రయాణం చేస్తూ మరి అంతా కూడా ఈ మొత్తం సంస్కృతి మొత్తాన్ని కూడా ప్రచారం చేస్తుంటారు. అందువల్ల ఈ ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి పండగలకు ముందు ఇక్కడి నుంచి ప్రారంభం అవుతాయని చెప్పడానికి మరి అనువుగా దీన్ని తొలి ఏకాదశిగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ తొలి ఏకాదశిలో స్వామివారిని అందరూ కూడా చక్కగా దర్శించుకొని సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత క్షీరభావనారాయణ స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది ఈ దక్షిణాయనంలో వచ్చేటువంటి ఈ వర్ష ఋతువులో వచ్చేటువంటి ఇవన్నీ కూడా రుగ్మతలన్నింటినీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో గట్టెక్కి ఆయురారోగ్య ఐశ్వర్యాలుగా కలిగి ఉండాలని ప్రార్థిస్తూ స్వస్తి. తొలి ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఏకాదశుల్లో మొట్టమొదటి ఏకాదశి తొలి ఏకాదశి. ఈరోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు వారు యోగ నిద్రకి ఉపక్రమించే మొదటి ఏకాదశి. దీన్నే శయనేక ఏకాదశి అంటారు. ఈ రోజు నుండి ఋషి పొంగవులు, పీఠాధిపతులు, స్వామివారిని అర్చించేటటువంటి భక్తులు చాతుర్మాస దీక్షగా ఈరోజు మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి అనగా ఉద్దాన ఏకాదశి వరకు స్వామివారి యోగ నిద్రలో